హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఎస్వై షీప్ ఫామ్. ఫ్రెండ్స్, జీవాలు పెంచుతున్నవారైనా సరే, పెంచాలనుకుంటున్నవారైనా సరే, కామెంట్లో అయినా సరే చాలామంది అడిగేటి ప్రశ్న ఏంటి అంటే, ఎలాంటి మేత, ఎలాంటి దానా వేస్తే జీవాలు త్వరగా బరువు పెరుగుతాయని అడుగుతుంటారు ఫ్రెండ్స్. అయితే ఇలా పల్లెటూర్లలో మనకు జీవాలు పెంచడం ఒక వరం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనకు ఇలా పచ్చిగడ్డి దొరికినట్టు సిటీలలో సాంద్ర పద్ధతి పెంచాలనుకునే వారికి దొరకదు ఫ్రెండ్స్. వారు టీఎంఆర్ అయినా సరే, ఎండు మేత అయినా సరే, ధాన్యపు గింజలైనా సరే, పచ్చిమేత అయినా సరే కొని మేపాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకు అంటే టీఎంఆర్ బయట కంపెనీని బట్టి 40 రూపాయల నుండి 60 రూపాయలు ఉంది ఫ్రెండ్స్. అదే ఎండు మేత విత్ ట్రాన్స్పోర్ట్తో ఏరియాని బట్టి 7 రూపాయల నుండి 10 రూపాయలు ఉంది ఫ్రెండ్స్. అదే వారు అంత వేసిన వారు ఫామ్స్లలో అన్నీ 6 నుండి 10 కేజీలు పెరుగుతాయని కాదు, మనం ఇలా తెంపి మేపినా కూడా మనకు పెరగవని కాదు. అంటే అన్నీ కూడా వారి దాంట్లో పెరగవు, మన దాంట్లో అన్నీ కూడా పెరగకుండా ఉండవు. అంటే వారు చేసే ఇన్వెస్ట్మెంట్లో మనకు 40% నుంచి 50% వరకు బరువు పెరిగినా కూడా మనం లాభాల బాటలో వారికన్నా ముందుంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే వారికి ఈ మేత ఖర్చు ఎక్కువ ఉంటుంది, మనకు మేత ఖర్చు జీరో ఉంటుంది. మనకున్న కొద్ది గొప్ప భూమిలో మనము ఈ మక్కలు మరియు ఈ జొన్నలు మరియు పప్పు జాతి మరియు గడ్డి జాతి రకాలు ఎడ్జులూసం సూపర్ నేపియర్ వేసినట్లయితే మనకు మక్క ఈ ధాన్యపు గింజల్లాగా మరియు చొప్ప ఎండు మేతలాగా కూడా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే మన పల్లెటూర్లలో ఈ పెసరపొట్టు, కందిపొట్టు, బొబ్బెరపొట్టు అంటే అట్టిగా పడేస్తుంటారు ఫ్రెండ్స్. వారిని అడిగి సేకరించి మనం స్టోర్ చేసుకున్నట్లయితే మన జీవాలకి మనము ఈ పచ్చిమేత, ఎండు మేత మరియు ఈ మక్కలు, జొన్నలు ఈ అన్నీ కలిపి సంపూర్ణ దానాలాగా టీఎంఆర్ లాగా యూజ్ చేసినట్లయితే మనకు మంచి గ్రోత్ వచ్చి మంచి లాభాలు ఉంటాయి ఫ్రెండ్స్. అయితే చాలామంది పల్లెటూరులో వారు కూడా అంటే యూట్యూబ్లో చూసి కొందరిని అడిగి తెలుసుకొని ఇవన్నీ అవైలబుల్ ఉన్నా కూడా మళ్ళీ ఇవన్నీ కొని వేస్తున్నారు ఫ్రెండ్స్. అలా చేస్తే ఈ పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు అవుతుంది ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి మన దగ్గర దొరికే దానానే మనము మంచిగా దాన్ని వాడుకున్నట్లయితే మంచి బరువు వచ్చి లాభాలలో ఉంటాం ఫ్రెండ్స్. అయితే నేను ఎప్పుడు కూడా బ్రీడర్లనే వాడండి అని బ్రీడర్లనే అంటే సాదండి అని ఎందుకు చెప్తున్నా అంటే పిల్లతల్లుల్ని మనము పొట్టెల పిల్లల్ని సాదినట్లయితే అవి ఆన్ టైంలో బరువు రాక మనకు అవి టైంకి అమ్ముడుపోక చాలా నష్టాలు వస్తాయి ఫ్రెండ్స్. అదే బ్రీడర్లు ఉన్నట్లయితే పిల్లతల్లులు మనము వాటిని అమ్మి మనం ఇంట్లో కూర్చోలేం కాబట్టి మనం వాటితో పాటు ఇవి బరువు వచ్చే వరకు పెంచి అమ్మినట్లయితే మనము వారు ఇవి దానా కొని మేపుకున్న వారికన్నా లాభాలలో చాలా ముందుంటాం ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి.